ముందుకు పోతాం. ప్రివెంటివ్లో మీరు ఒకసారి చూసినప్పుడు అర్లీ స్క్రీనింగ్ అండ్ టైమ్లీ డిటెక్షన్ త్రూ ప్రోయాక్టివ్ కమ్యూనిటీ నియర్ సర్వీసెస్ పెట్టుకోవడం, యూనివర్సల్ స్క్రీనింగ్ త్రూ 41 డయాగ్నోస్టిక్ టెస్ట్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీ పాపులేషన్. 104 అన్ని విలేజెస్ పంపిస్తాం. 900 ఉన్నాయి. 41 టెస్టులు వాళ్ళు చేస్తారు. అది చేస్తే ఒక వల్నరబిలిటీ వస్తుంది. ఎవరెవరికి డయాబెటీస్ ఉంది, ఎవరెవరికి హైపర్ టెన్షన్ ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని ఈరోజు చెప్పాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ల్యాబ్లు కూడా ఎన్ని పెడితే ఇవన్నీ చేయగలుగుతాం, అవన్నీ చేపిస్తాం. అక్కడ చేయించిన తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ కూడా మనం ఏం తినాలి గైడ్ చేస్తాం. అందరూ నా మాట వింటారు నాకు నమ్మకం లేదు, కానీ ఇన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు. ఆయన 75 సంవత్సరాలు, నాకంటే 6 నెలలు చిన్న, కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఒకరోజు 4-5 విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే 4-5 రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నాడు. ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోలేదు. నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడో ఒకటి అంటాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నాకెప్పుడు రామ్దేవ్ చెప్పింది జ్ఞాపకం ఉంటుంది. ఆయన పదే చెప్తుంటాడు, మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి 120 సంవత్సరాలు, కానీ 40 ఏళ్లలో 120 సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం. అది మీకు కూడా వర్తిస్తున్న దేశం. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను మా ట్రస్ట్ ద్వారా. న్యూట్రిఫుల్ ఇప్పటికి 7 lakhs ఎంత అయ్యారు. పార్టీ వాళ్ళకు కూడా పెట్టాం. న్యూట్రిఫుల్ 3 నెలలకు ఒకసారి టెస్టులు చేసుకోమన్నా, చేసుకోకపోయినా ఫుడ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, చేస్తున్నాం. వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే 3 నెలలకు ఒకసారి పార్టీ 1 టెస్టులు చేసుకొని మళ్ళీ ఫుడ్ ఏది తింటే ఎంత ఫ్రీక్వెన్సీ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి. ఓసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రయోగాలు చేశాం. ఈరోజు చాలా వేరబుల్స్ వచ్చేసాయి. ఆరా రింగ్ ఉంది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది, అదే మరి హైపర్ టెన్షన్ మానిటర్ ఉంది, లేకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇటుకన్నిటికి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మెడ్టెక్ జోన్ ఉంది. నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో. ఈరోజు మెడ్టెక్ జోన్లో మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. భవిష్యత్తులో కాస్ట్ ఎఫెక్టివ్ వేరబుల్స్ కానీ ఇంకా మిగిలినట్టు కూడా వాళ్ళ దగ్గర చేయించగలిగితే దట్ విల్ బి గేమ్ చేంజర్ అవుతుంది. అది బిల్ గేట్స్ మేమందరం కలిసి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీని మీద అధ్యక్ష హెల్త్ లిటరసీ పెంచాలి. అదే మరి లైఫ్ స్టైల్స్ కొంచెం మార్చుకోవాలి. లేట్ నైటు, లేకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్డు, లేకపోతే చాలామంది ఈ జంక్డ్ ఫుడ్ తినడం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ఇంకో పక్కన దేశ సింపుల్ థింగ్స్ మీరు చూస్తే ఆయిల్ నెలకు 1 లీటర్ బదులు 700 మిల్లీ లీటర్స్, షుగర్ 1 kg బదులు 700 గ్రాములు, సాల్ట్ 250 గ్రాముల బదులు 150 గ్రామ్స్. ఈ 3 ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు హెల్త్ బెటర్గా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకొని ప్రివెంటివ్ హెల్త్ కింద ముందుకు పోతాం. రెండోది క్యూరేటివ్ హెల్త్. దీని మీద మీరు చూసి దీంట్లో స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ విత్ కోఆర్డినేటెడ్ ఫాలోఅప్స్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ కేర్, వర్చువల్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్. ఇక్కడ కూడా మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు చూసినప్పుడు టెలి కన్సల్టేషన్స్, బెస్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్,
ఆన్లైన్లోనే. అదే మరిగా ఎవరైనా స్పెషలిస్ట్ కావాలంటే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్, ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్. నాలెడ్జ్ కూడా గ్లోబల్ నాలెడ్జ్, అంటే ప్రపంచంలో ఉండే ఒక డిసీజ్కు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వ్యక్తికి ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది ఇవన్నీ స్టడీ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసి బెస్ట్ మెడికల్ కేర్ ఆయన ఇంటి దగ్గర డోర్ స్టెప్లు ఇవ్వాలని, హాస్పిటల్స్ అలాంటి ప్రొవైడ్ చేయాలని దాంతో దీనికి ముందుకు పోతున్నాం. రీహాబిలిటేషన్ నేను ముందే చెప్పాను దిశ, వేరబుల్స్ కానీ అదే మరిగా అనేకమైనటువంటి పెట్టుకొని ఏ విధంగా అతన్ని గైడ్ చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్స్లో మెడికల్ కేర్ కంటే కాస్ట్ కంటే హాస్పిటల్ రూమ్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. ఒక 5 స్టార్ హోటల్స్ మించిన రూములు ఉన్నాయి, కానీ ఆ హోటల్లో కూడా రూములు కూడా 6 రేట్లే ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కొన్ని హాస్పిటల్స్ అయితే. అదే కానీ మనం ఆలోచించి అవసరమైనప్పుడే హాస్పిటల్ తీసుకుపోగలిగితే చాలా కాస్ట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చాయి హెల్త్ కేర్ కోసం లిఫ్ట్ చేసి. ఇంకొక పక్కన మీరు చూస్తే 1/2 అవర్ 45 మినిట్స్లో 108 పెట్టుకోగలిగితే ఎవరిని లిఫ్ట్ చేయాలన్నా 1/2 అవర్ 45 మినిట్స్ చేయొచ్చు. వేరబుల్స్ ఉంటే ఏ పేషెంట్ ఏ విధంగా ఉందో మనం కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసుకొచ్చి అల్టిమేట్గా ఒకటే ఆలోచిస్తున్నాం, రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ది స్టేట్ చేయాలనేది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం జయప్రదమైతే ఇండియాకే ఒక నమూనాగా తయారవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే కుప్పంలో చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష, కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, నియోటల్ అండ్ ఇన్ఫెంట్ హెల్త్ కేర్, చైల్డ్ అండ్ అడల్సెంట్ హెల్త్ కేర్. ఇక్కడ నేను ఈ ప్రయత్నం చేసేటప్పుడు కేర్ అండ్ గ్రో ఒక ఆర్గనైజేషన్ వచ్చాను, ఒక యాప్ తయారు చేశాను. యాప్ తయారు చేసి ఆ నియోజకవర్గంలో మొత్తం మన అంగన్వాడీలు పెట్టి పిల్లలందరినీ టెస్ట్ చేస్తే చాలామంది బై బర్త్ కానీ ఆ ఏజ్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీస్ రాబోయే రోజుల్లో వీళ్ళు బ్లైండ్గా తయారు కావడం, మూగ్గా తయారు కావడం, మాట్లాడలేకపోవడం, బ్రెయిన్ మెచ్యూరిటీ రాకుండా పోవడం, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. దాన్ని డయాగ్నోస్ చేసి వాళ్ళ తల్లులు కూడా చెప్తే మొన్నటి వరకు తల్లులతో కూడా ఆడుకునే పిల్లలు వీళ్ళు ప్రోయాక్టివ్ అయ్యారు. అంగన్వాడీస్ ఒప్పుకుంటున్నారు, అదే మరి మదర్స్ అవి కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ అని దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఓవరాల్ హెల్త్కి ఏమేం చేయాలని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఏదైతే రీప్రొడక్టివ్ అండ్ హెల్త్ కేర్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మహిళ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చారు. వాళ్ళు కొంతమంది కపుల్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ సెకండ్ చైల్డ్. అలాంటి వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి సెకండ్ చైల్డ్కి ఒప్పించే పరిస్థితికి వచ్చారు. అది కూడా బాగా జరుగుతూ ఉంది. మనమందరం మాట్లాడమే కాకుండా అలాంటి సంఘాలు కూడా చేయగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అలాంటి ఆర్గనైజేషన్ దాన్ని కూడా తీసుకొస్తున్నాం. కామన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ అవుట్ పేషెంట్ కేర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ NCD, కమ్యూనికబుల్ డిసీజెస్ కేర్ ఇంక్లూడింగ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, కేర్ ఫర్ కామన్ ఆథ్మాలజిక్ అండ్ ENT ప్రాబ్లమ్స్ ఉంటే, కంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయడం, బేసిక్ ఓరల్ హెల్త్ కేర్. ఈ వరకు ఇప్పుడు చేశాం. ప్రోగ్రెస్లో ఇప్పుడు ఎల్డర్లీ అండ్ పెలేటివ్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఇది మెంటల్ హెల్త్ ఎలిమెంట్స్. ఇది మెంటల్, దీనికి చాలామంది సైకియాట్రిస్టులు కూడా తక్కువ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన చేసి ముందుకు పోతాం. ఓవరాల్గా దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా ఆలోచనలు వస్తే అవి కూడా మీరు చెప్పగలిగితే అవి కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇది ప్రాజెక్టు
టైం లైన్స్ మీరు చూస్తే